ఉజ్వలంగా ఎగసిన తోరం పొద్దు పొడుపై నడిపే ధీరం ఆదిలాబాదు వెలిగే నువ్వేరా జనం గొంతై ఎదిగిన దండోరా ఆరు అడుగుల ఓ సూర్యుడా అందరూ మెచ్చిన ఓ ధీరం సీనన్నకు ఎదురే లేదీడా నిత్య నూతన వెలుగే నీ జాడా కంది ఇంటి పిల్లోవాడు కల్మషమే లేని వాడు కృష్ణరెడ్డి అనసూయమ్మల తొలిసూరి కొడుకు ఉన్నత చదువులనే చదివాడు క్రమశిక్షణ కలిగిన కుర్రోడు గంది సీనన్న కథ చెబుతా ఈనాడు అగ్రరాజ్యం అమెరికాలో అద్భుతంగా ఎదిగాడు ఆదిలాబాదును కాపాడే మన అండై వచ్చాడు పేద రైతు ఇంట పుట్టి చదువులమ్మ ముద్దు బిడ్డై శిఖరాలెన్నో అధిరోహించే కొన్నవారి కలలన్నీ తీర్చే మేధస్సుతో మేటిగా నిలిచి అమెరికా పాలన సంస్థల్లో తర్ఫీదులు ఎన్నెన్నో పొందే చిరు ప్రాయంలో విజయం అప్పుడే మన ఆదిలాబాదు వెనుకబాటు తనమని గమనించి నిలువెల్లా చలించి తాను కదిలాడు సీతమ్మ లాంటి మోనమ్మ సీనన్నో లక్ష్యానికి తోడై కదిలింది రణమున నిలిచి గెలవాలని అంటూ ఆదిలాబాదును అభివృద్ధి చేయంగా ఎందరో నిపుణులనే కలిసే ఎన్నో ప్రణాళికలు వేసే అప్పుడే అందెను ఆహ్వానం పట్టెను ఇక చేతిలో కమలం సొంత గట్టను మేటిగా నిలపంగా పంతమేదో పట్టి కదిలాడు అమెరికాను వదిలి తాను అమ్మ చింతకు చేరినాడు తల్లి లాంటి ఆదిలాబాదుకై తన వంతు కృషినే చేస్తాడు తొలు వదిలి ఆదిలాబాద్ వచ్చి జనబాధలను చూసి రగిలే తన బాధగా అనుకొని తానే ముందడుగు వేసే గంది ఇంటి పిల్లగాడితడు అస్నాపూరు ముద్దు బిడ్డడితడు సీనన్నే సూర్యుడల్లే మనవాడే వచ్చే ఆదిలాబాదు కోసం సీనన్నే కదిలొచ్చే ముందుంది మంచి కాలం ఉందాము అన్న వెంటే